రాజకీయాలకు అతీతంగా జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. బతుకమ్మ కుంటను సుందరీకరణ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మార్నింగ్ వాక్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటించారు. అనంతరం బతుకమ్మ కుంట సుందరీకరణ పనులను పరిశీలించారు. హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంత ముందున్న దానికంటే కూడా ఎక్కువగా చుట్టుపక్కల మండలాలు కానీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది ఇక్కడనే వచ్చి ఉండడం, పండుగ రోజు కూడా ఇక్కడనే అనేక సంవత్సరాలుగా బతుకమ్మ కుంటలో బ్రహ్మాండంగా బతుకమ్మ ఆడడం అనేది మనందరికి తెలిసిందే. ఈ బతుకమ్మ కుంటని మెల్లమెల్లగా గత 10 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా బాగు చేసుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ఫేస్ లిఫ్టింగ్ లో భాగంగా మనకున్న నిధులే, మన మున్సిపాలిటీలో ఉన్న నిధులు, మనకు వచ్చిన ఎల్ఆర్ఎస్ నిధులు మిగతా వాళ్ళతో పెట్టి చేయాలని చెప్పేసి అంటే కలెక్టర్ గారు దాన్ని ఆలోచించి ముందు ఒక ప్లాన్ ప్రకారం ప్రస్తుతం అక్కడ ఉన్న బతుకమ్మ కుంట కూడా బాగా నీళ్ల కంపు మొత్తం కూడా ఆల్గేతోని మొత్తం కూడా ఉన్నట్లయితే దాన్ని వెంటనే క్లియర్ చేయడం జరిగింది. దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ రావడం జరిగింది, లైటింగ్ కూడా రావడం జరిగింది. దాంతోపాటు చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ కూడా ఇంకొద్దిగంత ఇంతకుముందు ఉన్న దానికంటే బెటర్గా చేయడం జరిగింది. ప్రస్తుతం దీన్ని ఫుల్ కంట్రోల్లో ఉండటానికి, కోతులు గిట్ట రాకుండా ఉండటానికి కూడా నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక 40-50 లక్షలు పెట్టి ఆ గోడ చుట్టూ ఏదైతే ప్రహరీ ఉన్నదో ఆ గోడ ఎత్తు పెంచి దానికి కూడా సోలార్ ఫెన్సింగ్ పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని అదేవిధంగా మున్సిపల్ అధికారులను కోరుతున్నాం.